ఇటు తెలంగాణలోనూ గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తుంది. దీంతో హోటల్ నిర్వాహకులు, రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు, నగరంలోని పీజీ హాస్టల్ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. అటు గతంతో పోల్చుకుంటే కాస్త ఆటో ఎల్పీజీ కష్టాలు తగ్గినట్టుగా తెలుస్తుంది. మరోవైపు గ్యాస్ కష్టాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, దేశంలో గ్యాస్ కొరత వేధింపులు గురిచేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కూడా కమర్షియల్ సిలిండర్ల కొరత కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా కమర్షియల్ సిలిండర్లు లభించకపోవడంతో హోటల్స్తో పాటు, హాస్టల్స్తో పాటు రెస్టారెంట్లు కూడా కొంత మూతబడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటూ కూడా కొంత రెస్టారెంట్, హోటల్ నిర్వాహకులకు సంబంధించి కూడా కట్టెల పొయ్యితో వంటలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే కొంత ఆటో ఎల్పీజీ కష్టాలు తప్పినట్టుగా ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా నగరంలో చాలా ఆటో ఎల్పీజీ సంబంధించిన స్టేషన్ల వద్ద కూడా భారీ క్యూ కనిపించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆటో ఎల్పీజీకి వచ్చిన నష్టం లేకపోవడం, కొరత లేకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా మినహాయింపు లభించినట్టు చెప్పవలసింది. కానీ ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరత మాత్రం చాలా తీవ్రతంగా వేధిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా కూడా డొమెస్టిక్ సిలిండర్లను చాలా చోట్ల వినియోగిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. అందుకు సంబంధించి కమర్షియల్ సెక్టార్కి సంబంధించి కూడా ఎక్కడైనా డొమెస్టిక్ సంబంధించిన సిలిండర్లు వినియోగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పిన తరుణంలో ప్రస్తుతానికి అందుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి అందుకు సంబంధించి కూడా ఎక్కడ డొమెస్టిక్ సంబంధించిన వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల కొరత వేధింపుల తరుణంలో కూడా హైదరాబాద్ నగరంలో గడిచిన 4-5 రోజులు కూడా చాలా పరిస్థితి దయనీయంగా మారినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం హోటల్సే కాదు, హాస్టల్స్ సంబంధించిన పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైటెక్ సిటీతో పాటు కొండాపూర్, అదేవిధంగా కుక్కట్పల్లి వంటి ప్రాంతాల్లో, అదేవిధంగా అమీర్పేట వంటి ప్రాంతాల్లో ఉన్న వందలాది సంబంధించిన హాస్టల్స్ ప్రస్తుతానికైతే కమర్షియల్ సిలిండర్లు లభించకపోవడంతో కూడా చాలా చోట్ల కట్టెల పొయ్యితో కూడా వంటకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో నిత్యం 4 గంటల నుంచి చాలా సందడిగా రోడ్ల మీద కనిపించే టిఫిన్ సెంటర్స్ కూడా ప్రస్తుతానికైతే బోసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నగరంలో. రైట్, థాంక్యూ కిరణ్.